ఫ్రెండ్స్, అది 1983 సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి. ప్రపంచం సర్వనాశనం కావడానికి కేవలం అరగంట దూరంలో ఉంది. సోవియట్ యూనియన్ కంట్రోల్ రూమ్లో ఉన్న రాడార్ స్క్రీన్లు అమెరికా నుండి 5 అణు క్షిపణులు దూసుకొస్తున్నట్లు హెచ్చరించాయి. కానీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి మాత్రం ఆ క్షిపణులను ఎదురుదాడి చేయకుండా ఆపేసి ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం నుండి రక్షించాడు. ఆయనే స్టానిస్లావ్ పెట్రో. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ప్రపంచాన్ని రక్షించిన ఆ నిశ్శబ్ద వీరుడి కథను తెలుసుకుందాం. ఆ రాత్రి మాస్కో సమీపంలోని సెట్స్కో 15 బంకర్లో లెఫ్టినెంట్ కల్నల్ పెట్రో డ్యూటీలో ఉన్నారు. అకస్మాత్తుగా కంప్యూటర్ అలారం మోగింది. అమెరికా ఒక అణు క్షిపణి ప్రయోగించిందని సిస్టమ్ చూపించింది. కొద్దిసేపటికే మరో 4 క్షిపణులు వస్తున్నట్లు స్క్రీన్పై మెరిసింది. సోవియట్ నిబంధనల ప్రకారం వెంటనే ప్రత్యర్థి దేశంపై అణుదాడులు చేయాలని పెట్రో తనపై అధికారులకు రిపోర్టు చేయాలి. కానీ అతను అలా చేయకుండా అక్షరాల నిశ్శబ్దంగా ఉండిపోయారు. పెట్రో మనసులో ఒక సందేహం మొదలైంది. అమెరికా నిజంగానే యుద్ధం మొదలు పెట్టాలనుకుంటే కేవలం 5 క్షిపణులతోనే వస్తుందా? వందల సంఖ్యలో ప్రయోగించాలి కదా అని ఆయన విశ్లేషించారు. అందుకే అది సిస్టంలో ఉన్న ఏదో సాంకేతిక లోపమని ఆయన భావించి దాన్ని ఫాల్స్ అల్లారంగా తన డైరీలో రాశారు. ఒకవేళ అది నిజంగానే అణుదాడి అయితే సోవియట్ యూనియన్ అక్షరాల కాలి బూడిదయ్యే ప్రమాదం ఉందని తెలిసినా ఆయన తన అంతరాత్మను నమ్మారని నిపుణులు చెప్తున్నారు. తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఒక షాకింగ్ ట్రూత్ బయటపడింది. అది నిజంగానే కంప్యూటర్ లోపమని తేలింది. సూర్యకాంతి మేఘాలపై పడి రిఫ్లెక్ట్ అవ్వడాన్ని సోవియట్ శాటిలైట్ వ్యవస్థ అక్షరాల అమెరికన్ క్షిపణులుగా తప్పుగా గుర్తించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పెట్రో గనక ఆ రాత్రి తన పై అధికారులకు ఆ తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఉంటే సోవియట్ వెంటనే అమెరికాపై అణుదాడులు చేసేదని, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి ఈ సంఘటన టెక్నాలజీపై మనం ఎంతలా ఆధారపడుతున్నామో నిరూపిస్తోంది. ఒక మిషన్ చేసిన తప్పును ఒక మనిషి తన నివేదికతో సరిదిద్దిన వైనం ఇది. పెట్రో తీసుకున్న ఆ నిర్ణయం వల్ల కోట్ల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. బాధాకరమైన విషయం ఏంటంటే యుద్ధాన్ని నివారించి ఎంతో మంది ప్రాణాలను కాపాడినందుకు సోవియట్ ప్రభుత్వం ఆయనకు ఎలాంటి అవార్డులు ఇవ్వకపోగా ప్రోటోకాల్ ఫాలో కానందుకు విచారణ పేరుతో నివేదించిందని చరిత్రకారులు వివరిస్తున్నారు. చాలా కాలం వరకు ఈ రహస్యం బయటి ప్రపంచానికి తెలియదు. 1998లో పెట్రోపై అధికారులు రిటైర్డ్ అయిన తర్వాత ఈ కథ బయటకు వచ్చింది. అప్పటి నుండి ఆయనను ద మ్యాన్ హూ సేవ్డ్ ది వరల్డ్ అని పిలుస్తున్నారు. మన చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకొని ఈ నిశ్శబ్ద వీరుడి కథ ప్రపంచ శాంతికి పునాది వేసింది. అణు ఆయుధాల విశ్లేషణల ప్రకారం ఆ రాత్రి యుద్ధం జరిగి ఉంటే నేడు మనం ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. స్టానిస్లావ్ పెట్రో గాథ మనిషి మేధస్సుకి, సాహసానికి ఒక సజీవ సాక్ష్యం. ఆ అర్ధరాత్రి ఆయన తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం మనందరికీ ఒక సరికొత్త భవిష్యత్తునిచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, టెక్నాలజీ కంటే మనిషి ఆలోచనలే గొప్పవని మీరు నమ్ముతున్నారా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.